అందరికీ నమస్కారం. ఈరోజు మామిడి పండుతో ఎంతో రుచికరమైన సువాసన భరితమైన మామిడి రవ్వ స్వీట్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మామిడి పండు అంటే ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. దాని తీపి రుచి, అద్భుతమైన సువాసన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. మామిడి పండు కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాంటి ఆరోగ్యకరమైన మ్యాంగోతో అందరికీ నచ్చే రవ్వను కలిపి ఒక అద్భుతమైన స్వీట్ చేస్తున్నానండి. ఈ స్వీట్ చాలా సాఫ్ట్గా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. ఇంట్లో ఉన్న కొద్దిపాటి పదార్థాలతో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక పండిన మామిడి పండుని తీసుకుని ఈ విధంగా పల్ప్ మొత్తాన్ని తీసేసుకోండి. ఒక మామిడి పండు అయితే సరిపోతుందండి. వీటంతటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ మ్యాంగో ప్యూరీని ఒక కప్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇందులో ఉండే వైటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వైటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ కూడా బాగా సహాయపడుతుంది. ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకోండి. ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని కిస్మిస్ ఉంటే కాజు కూడా వేసి ఫ్రై చేసుకోండి. వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అందులోనే 1 కప్ వరకు సూజీ రవ్వ వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై చేస్తున్నప్పుడు మంచి అరోమా వస్తుందండి. అంతవరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసినాక 1 కప్కి 4 కప్పుల వరకు వాటర్ అనేది వేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేయక్కర్లేదు. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వెంటనే 4 కప్స్ వరకు వాటర్ వేస్తూ ఉండలు లేకుండా మిక్స్ చేయండి. మీకు ఇక్కడ కష్టం అనిపిస్తే కనుక స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్తో మిక్స్ చేయండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలపండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మ్యాంగో ప్యూరీ కూడా వేసుకోండి. ఈ ప్యూరీ మొత్తం రవ్వలో కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక్క 3 నిమిషాలకే మనకి రవ్వ అనేది చాలా సాఫ్ట్గా బాయిల్ అయిపోతుందండి. ఈ టైంలో మీరు బెల్లం వేసుకోండి. బెల్లం పౌడర్ మాత్రమే వేసుకోండి. ముక్కల కన్నా బెల్లం పౌడర్ వేసుకుంటే త్వరగా మెల్ట్ అవుతుందన్నమాట. వీటంతటిని బాగా మిక్స్ చేయండి. ఇక్కడ మీరు పంచదారతోనే చేసుకోవచ్చండి. 1 కప్ సూజీ రవ్వ, 1 కప్ మ్యాంగో ప్యూరీకి 3/4 కప్ వరకు షుగర్ అయితే పడుతుందండి. ఇక్కడ నేను ఎక్స్ట్రాగా 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ కూడా వేసాను. స్వీట్ అనేది తగ్గిందనమాట. సో మొత్తం మీరు బెల్లంతోనే చేసుకోవచ్చు. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. కొంచెం దగ్గర పడుతుంది అన్న టైంలో కొంచెంగా నెయ్యి వేసుకుని మిక్స్ చేస్తూ ఉండాలండి. సో మీకు ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది స్వీట్ అనేది, అంతవరకు మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. చాలా ఫాస్ట్గానే రెడీ అయిపోతుందండి ఈ స్వీట్ అనేది. మిక్స్ చేస్తూ ఉండాలి నాన్ స్టాప్గా, ఎక్కడ ఉండలు కట్టకుండాను. సో ఎప్పుడైతే దగ్గర పడిందో ఆ టైంలో ఇలాచీ పౌడర్ వేసి బాగా కలపండి. సో బాగా దగ్గర పడుతూ ఉండాలి. అందులో కొద్దిగా మరొక స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోండి. నెయ్యి క్వాంటిటీ అనేది ఎంతైనా వేసుకోవచ్చండి. ఎంత ఎక్కువగా వేసుకుంటే స్వీట్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి. మరి కొంచెం దగ్గర పడిన తర్వాత మరొక స్పూన్ వరకు నెయ్యి వేసి బాగా కలపండి. ఇలా దగ్గర పడే వరకు మిక్స్ చేస్తూ ఉంటే మనకి చాలా సాఫ్ట్గా వస్తుందండి స్వీట్ అనేది. సో ఇలా దగ్గర పడిన తర్వాత వేయించినటువంటి కిస్మిస్ అనేవి వేసుకుని బాగా కలపండి. అంతే అండి, ఎంతో సులభంగా తక్కువ సమయంలో తయారయ్యే మామిడి రవ్వ స్వీట్ రెడీ. ఈ మ్యాంగో ఫ్లేవర్, రవ్వ టెక్స్చర్ కలయిక నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఈ మ్యాంగో సీజన్లో ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేసిన స్వీట్ అండి. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో రుచికరమైన రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.